న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్, వివేక్ ఆత్రేయ, టీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా ఫిలిం సరిపోతా శనివారం బలహీనులపై తన ఆధిపత్యాన్ని చూపించే రూత్లెస్ కాప్గా ఎస్జే సూర్య పరిచయమయ్యారు. ఈ కథ నుంచి శ్రీకృష్ణుడు అంటే నాని తన సత్యభామ ప్రియాంక మోహన్తో కలిసి నరకాసురుడు ఎస్జే సూర్యను ఎదుర్కోవడానికి వస్తున్నట్లుగా ప్రజెంట్ చేయడం క్యూరియాసిటీని పెంచింది. ఈ పాన్ ఇండియా అడ్రినలిస్ ఫీల్డ్ యాక్షన్ అడ్వెంచర్కు కార్తిక శ్రీనివాస్ ఎడిటర్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్టు 29న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఆగస్టు 29న ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో 5 భాషల్లో రిలీజ్కి సిద్ధమవుతోంది. వివేక ఆత్రేయ దర్శకత్వంలో నాని చేస్తున్న సెకండ్ మూవీ ఇది కావడం విశేషం. వీరిద్దరి కాంబోలో అంటే సుందరానికి మూవీ వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేదు. ఈసారి వివేక్ ఆత్రేయ యాక్షన్ కథతో సరిపోదా శనివారం మూవీ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్ను క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ నైజాం రిలీజ్ రైట్స్ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. చాలా కాలం తర్వాత దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూటర్గా సరిపోదా శనివారం సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. సరిపోదా శనివారం సినిమా ఫ్యాన్సీ ధరకి నాన్ రిఫండబుల్ బేస్లో దిల్ రాజు తీసుకున్నారట. ఇది రిస్క్ అయినా కూడా నాని మార్కెట్, అతని స్టోరీ సెలక్షన్ మీద ఉన్న నమ్మకంతోనే దిల్ రాజు ధైర్యం చేశారట.